హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. రోజు రోజుకి నా ఛానల్ సబ్స్క్రైబర్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటే నాలో కూడా ఏదో తెలియని ఉత్సాహం, తెలియని స్ట్రెంగ్త్, తెలియని ఎక్సైట్మెంట్ పెరుగుతూ వస్తున్నాయి. సో మీ అందరి కోసం ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో తీయాలి అని ఆలోచించి ఇవాళ మీ అందరి ముందుకు వచ్చేసాను. సో ఏం చెయ్యాలా, ఎలాంటి వీడియో చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే మీ అందరిలో చాలామందికి కలిగే డౌట్స్ని క్లారిఫై చేద్దాం. మీ అందరూ చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏమిటి అంటే, అసలు సుచిత్ర మ్యామ్ ఎవరు? సుచిత్ర మ్యామ్కి నాకు ఉండేటువంటి అసోసియేషన్ ఏమిటి? అసలు మా ఇద్దరి జర్నీ ఏంటి? సుచిత్ర మ్యామ్ నాకు ఎందుకు అంత టైం ఇస్తారు? ఇవన్నీ విషయాలు అడుగుతున్నారు. సో ఆ విషయాలన్నీ డిస్కస్ చేయటం కోసమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సుచిత్ర మ్యామ్ అస్సలు ఇంట్రొడక్షన్ అవసరం లేనటువంటి ఒక స్టార్ కొరియోగ్రాఫర్. అయితే సుచిత్ర మ్యామ్ అంటే ఎవరో తెలియని వాళ్ళ కోసం ఈ విషయం చెప్తున్నానండి. 30 ఇయర్స్ నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి సూపర్ హిట్ ఘరానా మొగుడు సినిమా మొదలుకొని నేటి సూపర్ హిట్ ఫిలిం రజాకర్ వరకు కూడా ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్కి కొరియోగ్రాఫ్ చేసినటువంటి స్టార్ కొరియోగ్రాఫర్ మన సుచిత్ర మాస్టర్. సో మాస్టర్ చేసిన ఫిలిమ్స్లో నాకు చాలా పర్సనల్గా ఇష్టమైన సినిమాలు పెళ్లిపీట్లు, నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, ఈ సినిమాలన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టం. అయితే లేట్ 90స్లో మన తెలుగు బిడ్డ లిరిసిస్ట్, ఆస్కర్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గారిని పెళ్లి చేసుకుని ఆవిడ సుచిత్ర చంద్రబోస్ అయ్యారు. అయితే ఆవిడ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండకపోవడం వల్ల ఈ జనరేషన్ పిల్లలకి కానీ జనాలకి కానీ ఆవిడెవరో తెలియదు. అయితే ఈ వీడియో ద్వారా మేడంతో నాకున్నటువంటి అసోసియేషన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడంని కలుద్దాం, వచ్చేయండి. నాక్ సుచిత్ర మ్యామ్ తలుపు కొట్టి మేడంని డిస్టర్బ్ చేసి ఆవిడతో బోల్డ్ అని ముచ్చట్లు చెప్పేసుకుందాం, ఓకేనా? మ్యామ్ హలో. హాయ్ రమ్య. మేడం, సో ఇంట్రడక్షన్లో చెప్పినట్టు నా ఫస్ట్ క్వశ్చన్, ఐఎమ్ షూటింగ్ మై ఫస్ట్ క్వశ్చన్. అసలు మీకు నాకు ఈ అసోసియేషన్, ఈ బంధం ఏమిటి? అసలు మీరు నాకు ఎక్కడ పరిచయం అయ్యారు, ఎలా పరిచయం అయ్యారు, ఇప్పుడు మనం చేసిన జర్నీ ఏంటి? ఈ విషయాలన్నీ నేను చెప్పడం కంటే మీతో చెప్పిద్దామన్న కుతూహలం నాకు ఎక్కువైపోయింది. మన ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మేడం చెప్పండి, అసలు మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? మీ మాటల్లో వింటే నాకు కూడా వినాలని చాలా ఉత్సాహంగా ఉంది. రమ్య, ఉదయభాను గారు ఒక టీవీ షోలో ఇంటర్వ్యూ చేశారు నన్ను. ఆ ఇంటర్వ్యూ చూసి స్పందించి నన్ను మీట్ అవ్వాలనుకుని నా ఫ్యాన్గా మా ఇంటికి వచ్చింది. కానీ ఇప్పుడు నేను తన ఫ్యాన్గా అయిపోయాను. అంటే సచ్ ఎ జెన్యున్ పర్సన్ అండ్ ఎ గుడ్ ఫ్రెండ్ అని అనకూడదు, షీఈ్ ఎ వెల్ విషర్ అని చెప్పాలి. నేను చాలా ఇష్టపడిన ఒక ఫ్యాన్ తను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఇక నా సెకండ్ క్వశ్చన్, నా పర్సనల్గా ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని అడగాలి అనుకునేటువంటి ఒక క్వశ్చన్. మీరు ఇండివిజువల్గా మీ స్కిల్, మీ టాలెంట్ తోటి ఎన్నో కష్టాలని అధిగమించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొరియోగ్రాఫర్గా మీకు ఇండివిజువల్గా ఒక ఐడెంటిటీని తెచ్చుకున్నారు, కొరియోగ్రాఫర్ సుచిత్ర మాస్టర్ అని. అయితే మన చంద్రబోస్ గారిని పెళ్ళాడిన తర్వాత మీరు సుచిత్ర చంద్రబోస్గా మారారు. సో మీరు ఇండివిజువల్గా సంపాదించుకున్న ఐడెంటిటీ ఇష్టమా, లేకపోతే సార్ వల్ల మీకు వచ్చినటువంటి ఐడెంటిటీని ఎక్కువ ఇష్టపడతారా? ఈ విషయం గురించి మాతో డిస్కస్ చేయరా? యువర్ సెకండ్ క్వశ్చన్, ఎస్, I love to be called as Mrs. Chandrabose and wife of the lyricist. అదే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నన్ను ఒక కొరియోగ్రాఫర్గా గుర్తించాలి అని పట్టుపట్టను. అందరికీ గుర్తుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ నేను ఒక మంచి కొరియోగ్రాఫర్ని ఆర్ ఉన్నత స్థాయిలో ఒక స్టార్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాను. I am such an great dance director
అన్న సంగతి అప్పుడప్పుడు నాకు మా ఆయనే గుర్తు చేస్తారు. మా పిల్లలకి యూనో యువర్ మదర్, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ మదర్ ఎ లాట్. ఎందుకంటే అసలు అంతా 360 డేస్లో తను 340 డేస్ కూడా వర్క్ చేస్తూ ఉండేది అని. నేను ఒక కొరియోగ్రాఫర్ అన్న సంగతి ఆయనే ఎక్కువ గుర్తుంచుకుంటారు, మా ఆయనే. అండ్ నేనే మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ సోల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ యాజ్ రికగ్నైజ్డ్ యాజ్ మిసెస్ చంద్రబోస్. సో ఇంకా నా థర్డ్ క్వశ్చన్, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ లేదా అవుట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కానీ వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారా? వారితో మీరు మాతో మాట్లాడించగలరా? ఒకవేళ ఉంటే వాళ్ళు మీకు ఎందుకు అంత దగ్గర అయ్యారు? అసలు వాళ్ళు ఎవరు? ఈ విషయాలు మాతో షేర్ చేసుకోగలరా? నా స్కూల్ ఫోటో షేర్ చేస్తాను. ఓకే, నా స్కూల్ ఫోటోలో నా ఫ్రెండ్ అను పక్కన బృంద, పెద్ద కొరియోగ్రాఫర్, తను డైరెక్టర్ కూడా. అదేలాగా నేను డైరెక్టర్ని, నేను కొరియోగ్రాఫర్ని. అదేలాగా నా ఆ చివరి కార్నర్లో వచ్చి జీవిత కూర్చొని ఉంటుంది. సో జీవిత, నేను, తర్వాత బృంద, మేమందరం క్లాస్మేట్స్ అన్నమాట. స్కూల్మేట్స్ క్లాస్మేట్స్ ఆల్సో. జీవిత చాలా బాగా చదువుకునేది, తన స్కూల్ ప్యూపిల్ లీడర్. అందుకనే ఇప్పుడు కూడా తనకి తన ఫోన్ రింగ్ అయిందంటే SPL అని పెడతాను. షీఈ్ స్కూల్ ప్యూపిల్ లీడర్, అందుకని SPL అని ఉంటుంది అనమాట. అండ్ మాకు అప్పుడు తెలీదు ఇలా అందరం డైరెక్టర్లు అవుతామని. జీవిత కూడా డైరెక్టరే, బృంద డైరెక్టరే, నేను డైరెక్టరే. నేను కొరియోగ్రాఫర్ని, అది కొరియోగ్రాఫర్. అండ్ ది జీవిత షీ ఈజ్ అన్ యాక్టర్ కమ్ డైరెక్టర్, అండ్ తను ప్రొడ్యూసర్ ఆల్సో. అండ్ వెరస్ బృంద ఈజ్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్, అండ్ షీ ఈజ్ ఆల్సో అన్ యాక్టర్. షీ యాక్టెడ్ ఇన్ వన్ మూవీ అన్నమాట. సో ఇటు వచ్చి నేనే ఓన్లీ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్. సో ఈ రంగంలో మట్టుకే ఉన్నాను. అండ్ I can call myself a writer also. సో ఇది మా బ్యాచ్ విషయాలు. మా గ్రూప్లోనే అసలు స్కూల్ బ్యాచ్లోనే తేజ కూడా చదివాడు, డైరెక్టర్ తేజ. సో ఇది మా స్కూల్ విషయాలు. మేమందరం నలుగురం కలిసి చదువుకున్న బ్యాచే. ఇంకా బృంద, నేను షూటింగ్స్కి కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి పనిచేసేవాళ్ళం. అప్పుడు ఆల్మోస్ట్ నాకు నా క్లోత్స్ కానీ షూస్ కానీ నా దగ్గర లేదు అన్న ఫీలింగ్ నాకు రాకుండా అదే షేర్ చేసేది నా ఫ్రెండ్. దాని క్లోత్స్ వేసుకునేదాన్ని షూటింగ్లో, అది నేను ఇద్దరం మార్చి వేసుకునేవాళ్ళం, షూస్ వాడుకునేవాళ్ళం. అండ్ ఏమన్నా పెళ్ళిళ్ళు అలా వెళ్ళాలి అనుకోండి, వెంటనే నా ఫ్రెండ్ అను ఉంది కదా, దాని పట్టు వస్త్రాలు, అన్ని పట్టు వస్త్రాలని మేమిద్దరం వేసుకునేవాళ్ళం, నేను బృంద. సో వి 3 are థిక్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఎందుకు వాళ్ళు అంత దగ్గర అయ్యారు, వాళ్ళు ఏంటి అని అంటే, ఒకటి ఒకే స్కూల్లో చదవడం, ఒకే క్లాస్లో ఫ్రెండ్స్ అవ్వడం. అక్కడ స్కూల్ అవ్వగానే క్రికెట్ ఆడటానికి పరిగెత్తుకుని అందరం ఫస్ట్ బ్యాటింగ్, సెకండ్ బ్యాటింగ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆడుకోవడం. ఇదే కాకుండా నిజ జీవితంలో నేను ఒక డాన్సర్గా ఉండటం, అలాగే వాళ్ళ కుటుంబం, బృందా వాళ్ళ కుటుంబం కంప్లీట్గా కొరియోగ్రాఫర్స్ వాళ్ళు. ఆ కుటుంబంతో కలిసి నేను కూడా ఒక కొరియోగ్రాఫర్ అవ్వడం ఒకటి. బట్ నిజ జీవితంలో కష్టాలు వస్తాయి కదా, ఆ కష్టాలని నా స్నేహితులు బాగా పంచుకున్నారు. ఎలా అంటే, నాకు ఒక కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని నా స్నేహితురాలు అను వచ్చి అండదండగా నిలిచింది నాకు. అండ్ బృంద ఆల్సో టుక్ పార్ట్.
అంటే డబ్బులు కష్టం వస్తే డబ్బుల్ని మాకు సర్దుబాటు చేసి ఇవ్వడం, అంటే ఒక మార్గం చూపించడం. అండ్ నా ఫ్రెండ్ అను అయితే ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను షూటింగ్ అయిపోయి అక్కడ ఏవో తినేసి టీలు ఎక్కువ తాగుతాం కదా, కాఫీ టీ తాగటం. అంటే ఒక స్కూల్ చదివి వెళ్ళి షూటింగ్లో వర్క్ చేయడం సడన్గా అనేది ఒక చేంజ్ అనమాట. అది అప్పటిదాకా స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఒక్కసారిగా నేను షూటింగ్కి వెళ్ళటం మొదలెట్టాను. అక్కడ సడన్ మేల్కోవడం అనేది నాకు చాలా కష్టమైన విషయం అనమాట. అంటే రాత్రి నైట్ షూటింగ్ అనుకోండి, స్కూల్కి వెళ్ళే పిల్లని కరెక్ట్గా 7:30, 8 కల్లా పడుకుంటాను కదా. సో ఇక్కడ షూటింగ్కి 9 పైన షూటింగే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మేల్కోవడానికి టీ తాగేదాన్ని, టీ కానీ కాఫీ కానీ తాగేదాన్ని అనమాట. తాగి వర్క్ చేసేదాన్ని కదా, అది కడుపు తిప్పేసింది అనమాట. తిప్పేసి నా ఫ్రెండ్ పక్కన పడుకుంటున్నాను నేను. పడుకుంటూ అసలు వాంతికి ఆపుకోలేని స్థితి అనమాట. బెడ్ పక్కనే ఇద్దరం పడుకుని ఉన్నాము, వాంతి వచ్చేస్తోంది, నేను బాత్రూమ్ దాకా వెళ్ళేటట్టు లేదు. అలాంటప్పుడు నా ఫ్రెండ్ అను అయితే డైరెక్ట్గా దోశలు పట్టేసింది. ఇలాగ 2 చేతులు ఇలా జోడించి ఆ వాంతిని అలా పట్టేస్తుంది. అది పట్టేసి తీసుకెళ్ళి వాష్ బేసిన్లో వేసింది. హూ కెన్ డూ దిస్ అదర్ దాన్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? సో అలా నాకు కనెక్ట్ అయిపోయి మా మదర్ చనిపోవడం, నా స్నేహితులు ఇద్దరూ అసలు నేను కుడివైపు వాలానంటే కుడివైపు, ఎడంవైపు వాలానంటే ఒక ఫ్రెండ్, అలా ఇద్దరు నిలబడ్డారు నాకు. సో ఐ జస్ట్ లవ్ మై ఫ్రెండ్స్ అలాట్. అలా వాళ్ళు దగ్గరయ్యారు. దగ్గర అవ్వడమే కాదు, అసలు మా స్నేహం వచ్చి ఆల్మోస్ట్ 40 ఏళ్ల స్నేహం మాది. నౌ ఐ యామ్ 57 years old and when I am carrying అమృతవర్షిణిని క్యారీ చేస్తున్నప్పుడు నా స్నేహితురాలు అది ఉమ్మడి కుటుంబంలో ఉంటుంది. అయినా సరే నా కోసం షీ కేమ్ ఆల్ ద వే. నాతోటి ఒక 10-15 days ఉండి నా డెలివరీ అయిన తర్వాత వెళ్ళింది అను అనే క్యారెక్టర్. సో ఆ ఫ్రెండ్ అనుని నెక్స్ట్ వీడియోలో నేను పరిచయం చేస్తాలేండి. తన దగ్గర మాట్లాడాలి కదా, హాయ్ అని, తను ఎవరు ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం లేట్గా అడుగుతున్నాను, అసలు రజాకర్ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? రజాకర్లో మీరు బతుకమ్మ భారతి ఉయ్యాలో అనే సాంగ్ చేశారు రీసెంట్గా. సో ఆ షూట్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా మాతో షేర్ చేసుకోగలరా? అసలు రజాకర్ ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్ నేను. ఎందుకంటే రజాకర్ సక్సెస్ని నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నానంటే, ఇట్స్ అన్ హిస్టరీ. ఆ హిస్టరీలో నేను టేక్ పార్ట్ చేశాను. సో ఆ సంతోషం ఎక్కువ ఉంది నాకు. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ రజాకర్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, డోంట్ మిస్ ఇట్ అని అందరూ పదే చెప్తూ ఉంటే ఇంకా ఆనందంగా ఉంది. పల్లకిలో పెళ్లి కూతురు వర్క్ చేస్తున్నప్పుడు ఏటా గారు నాకు ఆయన ఆధ్వర్యంలో ఆయన కో-డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆయన సలహాలు తీసుకుంటూనే నేను ఆ పల్లకిలో పెళ్లి కూతురు అనే ఫిలిం డైరెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను ఐ యూస్ టు రెస్పెక్ట్ ఏటా గారు ఎ లాట్. అండ్ ఇప్పుడు ఈ రజాకార్ అనే ఫిలింని ఆయన వచ్చి ఇలా మీరు చేయాలి మేడం అని అంటే నేను ఏమి ఇంకా సెకండ్ థాట్ లేదు. ఆయన అడిగారు, నేను వెళ్ళి చేసేయాలి అనేసి వెళ్ళి చేశాను. బట్ రజాకార్ ఫిలిము అది చూసిన తర్వాత ఇంత గొప్ప డైరెక్టరా నా దగ్గర పనిచేశారు అని చాలా గర్వంగా అనిపించింది. హ్యావింగ్ ఏటా గారు నెక్స్ట్ టు మీ, హౌ లక్కీ ఐ యామ్ అనిపించింది.
ఏటా ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్. అండ్ ఆయనతోటి వర్క్ చేయడం ఏంటంటే ఇప్పుడు సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అంతసేపు ఆయన డైరెక్ట్ చేసినా కూడా డైరెక్టర్గా ఆయన డైరెక్ట్ చేసినప్పుడు కూడా ఇంకా సాంగ్ అంటూ వచ్చిన తర్వాత ఆయన మొత్తం నాకు వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ఆ ప్రాంగణంలో ఎక్కడన్నా ఆయన నేను పిలిస్తే వచ్చేవారు, పర్ హీల్ బీ జస్ట్ వాచింగ్ అంతే, ఏమి ఇంటర్ఫియర్ అవ్వరు. ఎప్పుడన్నా ఆయన కథకి కాకుండా వేరే ఏమైనా ట్రాక్ తప్పితే తప్ప హీ నెవర్ యూస్ టు ఎంటర్ అనమాట. హీ లెఫ్ట్ మీ కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఐ హ్యాడ్ టు కొరియోగ్రాఫ్ వెరీ యూనో. ఆ బతుకమ్మ స్టైల్ వచ్చి పూర్వం వాళ్ళు బతుకమ్మ డ్యాన్స్ ఈనాటి డ్యాన్స్ లాగా ఆడకూడదు. వాళ్ళు జస్ట్ ఆ చప్పట్లు కొట్టాలంతే. దాంట్లోనే ఎన్ని వెరైటీస్ కొట్టాలో అన్ని వెరైటీస్ కొట్టాలి. అంతేగాని మనం బతుకమ్మ ఏదో చేసేయాలని తపన పడకూడదు. సో ఆ గిరి లోపలే కొరియోగ్రాఫ్ చేస్తూ యాక్చువల్గా 20 డాన్సర్స్ని ఇచ్చారు వాళ్ళు. 20 మందినే తీసుకొచ్చి డాన్సర్స్ని నిలబెట్టాం మేము యాక్చువల్గా. బట్ నాకేమనిపించిందంటే ఆ సౌండింగ్ కానీ ఆ కంప్లీట్నెస్ రావాలి అని అంటే మ్యాసివ్గా గ్రూప్ ఉంటేనే బాగుంటుంది అనిపించింది, మ్యాసివ్గా. అందుకనే చూడండి అక్కడ యాక్చువల్గా 200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, 200-300 మంది ఉన్నారు. ఓకే, దే ఆర్ నాట్ డాన్సర్స్, బట్ బతుకమ్మ డాన్స్ వాళ్ళ చేత ఆడించాను ఆ పర్టికులర్ దాంట్లో. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఆ బతుకమ్మ క్లాప్ మూమెంట్ అది. ఓకే, ఆ బతుకమ్మ డాన్స్ అందరూ కలిసి ఆడుతున్నప్పుడు హ్యూజ్గా ఉందన్నమాట, హ్యూజ్. యూనో ఆ సినిమా ఎంత గ్రాండ్గా ఉందో ఆ సాంగ్ అంత గ్రాండ్గా ఉండేది. బికాస్ ఆ జూనియర్ ఆర్టిస్టులని కలుపుకుని వాళ్ళు కూడా కలిసి ఆడటం అనేది చాలా గొప్పగా అనిపించింది. నేనైతే అసలు నా సాంగ్ వస్తున్నప్పుడు కన్నీళ్ళు పెట్టేసుకున్నాను నేను. యూనో ఆడవాళ్ళు అంతసేపు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది చూపిస్తూ ఒక్కసారిగా వాళ్ళ ఆ సాంగ్ రావడం, దాంట్లో అస్సలు ఆ విలన్ పాత్ర అతను కూడా అవుట్ ఆఫ్ ఫోకస్లో నుంచుని బతుకమ్మ ఆడుతూ ఉంటాడు, క్రూరంగా ఆడుతూ ఉంటాడు. అసలు ఆ క్రూరత్వం ఏవో తెగ ఎగిరేయడం కాదు, చాలా లైట్గా ఎగురుతున్నాడు, బట్ రాంగ్ టైంలో ఎగురుతున్నాడు. వీళ్ళని స్ట్రిప్ చేసి వాడు ఎగరటం అనేది అసలు ఈ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఫోర్గ్రౌండ్లో అమ్మాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాట్. లాస్ట్ షాట్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ మై ఫేవరెట్ షాట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు ఎంత మంచి డైరెక్టర్, ఎంత మంచి కొరియోగ్రాఫర్, అసలు సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉండరు? మాకు ఇప్పుడు ఎందుకు సినిమాలని డైరెక్ట్ చేయట్లేదు? ఈ విషయాలన్నీ ద నేషన్ వాంట్స్ టు నో. కమాన్, మాకు తెలియాలి. అసలు మీరు సినిమాలు ఎందుకు తీయట్లేదు? మీరు సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉండరు? మాకు మీతో చాలామందికి వర్చువల్గా కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ మీరు చెప్పే సమాధానం ఏమిటి? The nation wants to know. Please. ఎక్కువ నేను కానీ బోస్ గారి లాగా ఎక్కువ టీవీ షోస్ అవన్నీ ఏం చేయను. కారణం ఏంటంటే నేను గృహిణిగా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాను. బయటికి కూడా తరచూ అన్ని కాయగూరలు కొనడానికి, ప్రొవిజన్స్కి, ఇంట్లో చెప్పు తెగిపోతే చెప్పుని కుట్టించుకురావడానికి, అలాగ అన్ని పనులు నేనే చేసుకుంటాను. కాబట్టి స్వేచ్ఛకి భంగం కలుగుతుందని పెద్దగా రానండి నేను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ మీడియాలో ఎక్కువ కనిపించకుండా ఉండటానికి కారణం.
రెండోది నేను డైరెక్ట్ చేయాలి అనుకుంటున్న ఫిలిం ఎందుకు డైరెక్ట్ చేయలేదు, అంటే సెకండ్ ఫిలిం ఎందుకు రాలేదు అని అంటే, నేను స్క్రిప్ట్ రాసుకుని తెరకెక్కించడానికి రెడీగా ఉన్నాను. కానీ రైట్ ప్రొడ్యూసర్స్ రావాలి, నాకు స్వేచ్ఛనిచ్చి నేను అనుకున్నది తీయగలిగే, అంటే నా మీద నమ్మకం పెట్టుకుని తీయనిచ్చే వాళ్ళు వస్తే డెఫినెట్గా ఐ విల్ డైరెక్ట్. సో ఈ ఫోటోలో జీవిత మేడం ఉన్నారు, అనురాధ మేడం ఉన్నారు, బృందా మాస్టర్ ఉన్నారు, సుచిత్ర మాస్టర్ ఉన్నారు, తేజ గారు ఉన్నారు. వాళ్ళందరినీ కనిపెట్టి కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. సో వినేశారు కదా మా సుచిత్ర మ్యామ్ చెప్పిన కబుర్లన్నీ. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మరొకసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.